హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. డిక్కీ బలిచిన కోడి అంట చికెన్ షాప్ ముందు పోయి తొడగొట్టిందంట. ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియో గురించి వింటే జనాల ఫీలింగ్ అంతా సేమ్ టు సేమ్ మన మహేష్ బాబు చెప్పినట్టు అలాగే గుర్తొస్తుంది. ఏంద్ర బాబు, నువ్వు చైనాలో ఉండి ఇట్లాంటి డైలాగ్ కొట్టడం కరెక్టేనా అని చెప్పేసి అంటారు. కాబట్టి హోప్ఫుల్లీ కొంచెం కేర్ఫుల్గా మీరు వీడియో అంతా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు నేను ఏం చెప్దాం అనుకుంటున్నా. 3 years అబ్బా, 3 years కోవిడ్ సిచ్యువేషన్ నేను చైనాలో ఫేస్ చేస్తాను. చైనాలో కోవిడ్ స్టార్ట్ కాకముందు యాక్చువల్లీ మన ఇండియాలో ఇంకా పట్టుకి ప్రపంచం మొత్తానికి తెలీదు. అప్పటికే నాకు తెలుసు. నేను దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా నా ఫేస్బుక్ ఛానల్లో నేను ఇచ్చానమాట. అవేర్నెస్ ఓన్లీ నా ఫ్రెండ్స్ గురించి చెప్పాను, ఇట్లాంటిది ఒక సిచ్యువేషన్ రాబోతుంది అని చెప్పేసి. అవన్నీ ఏంటి, ఏం కథ, ఈ కోవిషీల్డ్ సంగతి ఏంటి, కోవిషీల్డ్ వల్ల మనకి ఏమైనా లాస్ ఉంటుందా, ఏం సంగతి, బ్లడ్ క్లాట్ అవుతున్నాయంట, అది ఇది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు, భయపడతా ఉన్నారు. దాని గురించి మనం డీటెయిల్గా లాస్ట్ వరకు మాట్లాడుకుందాం. హోప్ఫుల్లీ వీడియో మాత్రం ఆన్ స్టేజ్గా కంటిన్యూగా చూడండి. మీకు బ్యాక్ సైడ్ నేను క్లిప్పింగ్స్ అన్ని మీకు యాడ్ చేసి చూపించాను. దాంట్లో ఏంటంటే కొన్ని గ్లిమ్స్ అనమాట. యాక్చువల్లీ నేను 3 years ఫేస్ చేసిన కరోనా సిచ్యువేషన్ చైనాలో ఎలా ఉండే, ఏం సంగతి మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. యాక్చువల్లీ నేను రెగ్యులర్గా నా వీడియోస్ మీరు ఫాలో అయ్యి ఉంటే మీకు ఆల్రెడీ క్లియర్గా తెలిసే ఉంటుంది ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్. ఈ వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తాను. దాని నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్లిప్స్ అని నేను చూపిస్తాను. చైనాలో మాకు ఇచ్చిన వ్యాక్సినేషన్ ఏంటి, ఏం కథ, అవి కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఎంత టైం గ్యాప్లో ఇచ్చినారు, ఎన్ని డోసులు ఇచ్చినారు, అది కూడా నేను క్లియర్గా చెప్తాను. దానికి డబ్బులు ఏమైనా ఛార్జ్ చేస్తారా లేదా, అది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఓకేనా? కోవిషీల్డ్ వల్ల మనకి ఎఫెక్ట్ ఏమైందని చెప్పేసి అంటే మన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవివాక్స్కి ఎందుకు మన గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదు, అది దాని గురించి మనం క్లియర్గా డీటెయిల్గా నేను మాట్లాడుకుంటూ పోదాం. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చిన రిక్వెస్ట్ అంటే ప్లీజ్ ఒక లైక్ మాత్రం ఫస్ట్ షూర్గా కొట్టండి. ఇంకా మన ఛానల్ సపోర్ట్ చేయడానికి సపోర్ట్ ఇవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్ గో. ఇప్పుడు ఏమైతుంది, బాగా టైప్ ట్రెండింగ్లో నడుస్తుంది ఏంటంటే కోవిషీల్డ్ వల్ల బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయి, జనాలు అందరు హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ సింపుల్ లాజిక్ బ్రో. యాక్చువల్లీ ఆల్రెడీ మనం వ్యాక్సినేషన్ తీసుకొని 2 ఏళ్ళు అయిపోయింది. అది ఏంటంటే స్లో ఎఫెక్ట్ వస్తుంది, ఇప్పుడు మెల్లిమెల్లిగా బ్లడ్ క్లాట్ అవుతుంది అని చెప్పేసి అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే నేను పెద్ద సైంటిస్ట్ని కాదు, రాకెట్ సైన్స్ అయితే నాకు తెలియదు, అయినా కానీ నేను చెప్తున్నా క్లియర్గా. ఏంటంటే ఒక వ్యాక్సినేషన్ అనేది సింపుల్ కాన్సెప్ట్తో రన్ అవుతుంది బ్రో. అదేంటంటే తెలుసు కదా, దాంట్లో ఉన్న డెడ్ సెల్స్ని వీళ్ళు ఇంజెక్ట్ చేసి మన యాంటీబాడీస్ డెవలప్ చేయడానికి వాళ్ళు ఇస్తారు వ్యాక్సినేషన్ అనేది. ఏ వ్యాక్సినేషన్ అనేది సేమ్ టు సేమ్ అదే కాన్సెప్ట్తో రన్ అవుతుంది, అదే బేస్తో రన్ అవుతుంది. ఇంకా చైనాలో ఏం జరిగిందంటే, చైనాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోవచ్చు, భయ్యా చైనానే కదా తయారు చేసింది, అట్లనే కదా అది అని చెప్పేసి అంటారు చాలామంది. భయ్యా మీరు నన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను సావదెంగకండి, ఎందుకంటే అట్లాంటి విషయాలు నేను పబ్లిక్ మెయిన్ స్ట్రీమ్లలో మాట్లాడిన అనుకో నేను మళ్ళీ ఇండియా కూడా రాలేనమాట. ఓకేనా? అది తయారు చేసిందా లేదా నాకైతే సంబంధం లేదు. వ్యాక్సినేషన్ సంగతి చెప్తా. చైనాలో ఎట్లయింది వ్యాక్సినేషన్. ఫస్ట్ మాకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ మెసేజ్లు పంపిస్తారు, అంతే గ్రూప్కి మెసేజ్ పంపిస్తున్నారు. ఏమనంటే మీకు ఈరోజు వ్యాక్సినేషన్ ఉంది రండి అని చెప్పేసి. ఇక్కడ ఏంది సిచ్యువేషన్ అంటే సిటిజన్స్ మొత్తం అంటే చైనీస్ బార్న్ అండ్ బాటప్ కిడ్స్కి వాళ్ళకి జనాలందరికీ ఏమో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వ్యాక్సినేషన్ చేసినారు. కానీ ఫారినర్స్ అందరికీ 2,500 రూపాయలు ఒక్కొక్క డోస్కి వేసినారబ్బా బ్యాండ్. ఓకే, ఇక మనకు ఆప్షన్ లేదు, చేసుకోవాల్సిందే కాబట్టి చేసుకున్నాం. ఇంకేంటంటే వ్యాక్సినేషన్ అంతా మ్యాండేట్ అనమాట. మన దగ్గర ఏంటంటే రిక్వెస్ట్ చేసిన రండి చేయించుకోండి అని చెప్పేసి చాలామంది చేయించుకోలేదు, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ చేయించుకోలేదు కాబట్టి నేను క్లియర్గా చెప్తాను మీకు. ఇక్కడ మాత్రం మ్యాండేట్ అనమాట. వ్యాక్సినేషన్ లేకపోతే మనము నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ టు సర్వైవ్ ఇన్ చైనా. ఫస్ట్ ఆన్సర్ అది. దాని తర్వాత లేదు వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ ఇచ్చినారు, 2,500 రూపీస్ ఛార్జ్ చేశారు. మళ్ళీ 1 month గ్యాప్ ఇచ్చినారు, మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ పోతే మళ్ళీ ఇంకో వ్యాక్సినేషన్ ఇచ్చినారు, మళ్ళీ 2,500 రూపీస్ ఛార్జ్ చేసినారు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ ఒక బూస్టర్ డోస్ అని చెప్పేసి ఒక వ్యాక్సినేషన్ ఇచ్చినారు. అదేంటంటే మీకు తెలుసు కదా, గీమిక్రోన్ అనేసి కొత్త మైక్రోబ్స్ పుట్టుకొచ్చేసి జనాలను సావగొట్టడం మొదలుపెట్టినాయి కాబట్టి అప్పుడు ఇచ్చినారు అనమాట. అంటే యాక్చువల్లీ మన ఇండియాలో అప్పుడు సెకండ్ వేవ్ రన్ అయితే అంటే పీక్ స్టేజ్ సెకండ్ వేవ్ ఉన్నప్పుడు ఇక్కడ బూస్టర్ డోస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ 2,500 రూపీస్ ఛార్జ్ చేసిన మళ్ళీ, అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు అప్రాక్సిమేట్లీ 7,500 రూపీస్ ఉంటే 3 డోస్ వ్యాక్సినేషన్కి తయారైంది. ఏంది కథ, వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేసిన ప్రికాషన్ ఏంటంటే వేరే అంటే కోవిషీల్డ్, ఆస్ట్రాజెనికా అట్లాంటి కంపెనీస్ని ఎవ్వరు వీడు ఇన్వైట్ చేయకుండా అంటే ఓన్లీ వీడు సొంతగా మ్యానుఫ్యాక్చర్ చేసుకున్న సైనోవాక్స్ ఒకటి, సైనోఫార్మ్ ఒకటి, ఇంకొకటి ఉందబ్బా బ్రాండ్, అదేంటంటే బూస్టర్ డోస్ లాగా ఇచ్చినారు. దాని పేరు నాకు కరెక్ట్గా తెలియదు. యాక్చువల్లీ ఇట్ వాస్ చైనీస్ వర్డింగ్ కదా, మనకు క్లియర్గా ప్రొనౌన్స్ చేయడానికి రావట్లేదు అనమాట. ఓకే, 3 కంపెనీస్ వాళ్ళ వ్యాక్సినేషన్ మాత్రం వీళ్ళు ఇవ్వడం జరిగింది ఇక్కడ.
ఇంకా చాలామంది అనుకోవచ్చు భయ్యా వీళ్ళు ముందే తయారు చేసుకొని పెట్టుకున్నట్టున్నారు, అందుకే ఇమ్మీడియట్గా అంటే ఫస్ట్ కంట్రీ వచ్చేసి చైనా ఇస్ ద ఫస్ట్ కంట్రీ ఫస్ట్ ఈ వ్యాక్సినేషన్ ట్రయల్ స్టార్ట్ చేయడం. ఎందుకంటే ఇక్కడ తెలుసు కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉంటాయని చెప్పేసి, వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. అంతే, దానికి నో ఆప్షన్, పబ్లిక్ క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ లేదనమాట. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏమైపోయింది, కోవిషీల్డ్ వల్ల ఏంటి అని నిజంగా ప్రాబ్లం వస్తుందా అని చెప్పేసి అంటే ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదా, యూకేలో ఆల్రెడీ ఒక కేసు కంప్లైంట్ ఫైల్ అయిందంట. ఇట్లా ప్రాబ్లం వచ్చింది, నాకు బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల నాకు బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చేసి నేను వర్క్ చేయలేకపోయానని చెప్పేసి 1000 crores రూపీస్ క్లెయిమ్ వేయడం జరిగింది కోర్టులో కంపెనీ పైన. సో అది ఇంకా కేసు నడుస్తుంది. ఈవెన్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి యాక్సెప్ట్ చేశారంట, ఏంటంటే ఎస్ ఇట్ మే బీ పాసిబుల్, ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎందుకంటే దట్టు రేర్ కేసెస్లో ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా క్లియర్గా జస్టిఫికేషన్ ఇచ్చారంట. సో హోప్ఫుల్లీ ఇట్ మే బీ పాసిబుల్. కానీ మన ఇండియాలో నేను చెప్తున్నా కదా ఫ్రెండ్స్, మనం అంత భయపడాల్సింది ఏం లేదు. ఆల్మోస్ట్ 2 years నాకు తెలిసినంత వరకు అయితే మన ఇండియా అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన బయోటెక్ కోవాక్స్ వాళ్ళకి ఎక్కువ ప్రెషర్, అంటే యాక్చువల్లీ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేయకుండా వీళ్ళు ఇంపోర్టింగ్ దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఏం చేశారంటే సిరం ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఈ పర్టికులర్ ఫార్ములా వాళ్ళు తెచ్చుకొని వీళ్ళు ప్రొడక్షన్ చేసిన తర్వాత దాన్ని యూజ్ చేయడం జరిగింది. మన బయోటెక్స్ వాళ్ళు చేసిన భారత్ బయోటెక్ వాళ్ళు చేసిన మెయిన్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాక్సినేషన్కి ఎక్కువ మన ఇండియా అయితే సపోర్ట్ చేయలేదు. అది నా రియల్లీ ఒక చిన్న సైజ్ ఆఫ్ రిగ్రెట్ అయితే ఉంటుంది కంపల్సరీ. ఓకే, సో దీనివల్ల ఏమైంది, మనకైతే వ్యాక్సినేషన్లు ఇచ్చేసినారు, మన గవర్నమెంట్ కూడా రియల్లీ అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికి ఇచ్చినారు కాబట్టి అందరికి డిస్ట్రిబ్యూట్ చేసినారు. ఈవెన్ వేరే కంట్రీస్కి కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే రియల్లీ అప్రిషియేట్ చేయాల్సింది. ఓకే, దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు కోవిషీల్డ్ వల్ల ఈ న్యూస్ ఛానల్ అంటే ఈ కోర్టులో వచ్చిన కేసుని బయటికి పెట్టడం వల్ల అందరికీ డప్పులు కొట్టడం స్టార్ట్ అయిందన్నమాట. అరే అమ్మ జీవితం ఏమో అవుతుంది, ఏమో జరుగుతుంది, ఏమో అవ్వచ్చు అది అని చెప్పేసి అని అంటా ఉన్నారు. ఇప్పుడు చూడాలి మనం ఇంకా ఏమవుతుంది ఏం కథ అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు అయితే ఏం కాదబ్బా, కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ తీసుకున్నా, కోవాక్స్ వ్యాక్సినేషన్ తీసుకున్నా కానీ ఇష్యూ వ్యాక్సినేషన్ అనేది మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ చేయడానికే కాబట్టి మనం ఎక్కువ భయపడాల్సింది అయితే ఏమీ లేదు. జనాలు అంతా ప్యానిక్ అవుతా ఉన్నారు, కానీ మనంత భయపడాల్సిన సీన్ అంత లేదు. ఎందుకంటే మన ఫుడ్ హ్యాబిట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి వేరే కంట్రీస్కి సంబంధించిన వరకు. చాలా మటుకు మనము ఏంటంటే సెకండ్ వేవ్లో ఉన్నప్పుడు మనకు చాలా మటుకు లాస్ అయింది. మన ఇండియాలో చాలామంది చనిపోవడం జరిగింది. మీకు తెలిసిందే కదా, ఆ గంగాలో ఫ్లోటింగ్ వాటర్లో డెడ్ బాడీస్ వేయడం కానీ, బరియల్ గ్రౌండ్స్లో ఛాన్సెస్ దొరకడం కానీ, మన గవర్నమెంట్ చాలా రియల్ ఎఫర్ట్స్ చాలా పెట్టిందబ్బా. దాన్ని కూడా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే అంత హ్యూజ్ పాపులేషన్ కంట్రీని అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్. ఎందుకంటే తెలుసు ఇక్కడ ఏందబ్బా సింపుల్ కాన్సెప్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే ఒక కంప్లైంట్ చేస్తుంది, ఆర్డర్ దాన్ని ఫాలో అవ్వాల్సింది వాళ్ళకి ఆప్షన్ లేదు, ఎందుకంటే మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ అట్లా కాదు కదా, స్టేట్ కంట్రోల్స్ ఉంటాయి, ప్రావిన్స్ డివైడ్ అయి ఉంటాయి కాబట్టి ఎవరు ఇష్టం ఉన్నట్టు ఏ సీఎం ఇష్టం ఉన్నట్టు ఆ సీఎం వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు. మన సీఎం అయితే తెలుస్తుంది గొప్ప సీఎం. మన సీఎం ఏమన్నాడు, ఒక పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోండి సరిపోతుంది అని చెప్పిన మహానుభావుడు, ఫామ్ హౌస్లో కూర్చొని పాటించే పరిపాలకుడు అనమాట. సో అట్లాంటి సీఎంలు ఉన్నప్పుడు మన పరిస్థితి ఇట్టనే ఉంటుంది అనమాట. ఓకే, ఆయన కానీ కోవిషీల్డ్ ఇచ్చినాడు, ఏం చేసినాడు, ఇది అయ్యింది. ఇప్పుడు జనాలు అందరూ భయపడతా ఉన్నారు, కానీ భయపడకండి, అట్లాంటి సీన్ ఏముండదు, ఏం కథ, ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ అనమాట. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఇక అప్కమింగ్లో ఏమున్నాయో తెలియదు, దేవుడు మన ఏం చుక్కలు చూపిద్దామని ప్లాన్ చేస్తున్నాడేమో తెలియదు, కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనమాట. ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ ఈస్ దేర్. ఓకే, ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ ఈస్ దేర్. ఎందుకు భయ్యా మా డైలాగ్ చెప్తున్నాం అంటే చెప్పాల్సి వస్తుంది, బట్ ఓపెన్గానే అన్ని ఇన్ఫర్మేషన్లు చెప్తే నా పని అయిపోతుంది కాబట్టి. సో హోప్ఫుల్లీ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఓకే అండి, ఈ వీడియోలో ఎంతమందికి మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.